ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తి క్యాప్సికం ఫ్రై చేసుకుందాము. దీనికోసం ఒక పొడి రెడీ చేసుకుందాం. మసాలాలు, కొంచెమంత జీలకర్ర, కొన్ని ధనియాలు. ఫ్రెండ్స్, ఈ పొడి చేసుకుందాం మనము. ఫ్రెండ్స్, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఫ్రెండ్స్, పొడి చేసేసాను, రెండు వేసేసుకుందాము. ఒక స్పూన్ కారం వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఫ్రెండ్స్, చూడండి, బాగా కలిపాను. ఇలా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి, ఇలా ముద్దలాగా. కాకరకాయలు ఇలా కట్ చేసి క్యాప్సికం ఇలా కట్ చేసి ఇందులో అది పొడి కోరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పొడి మనం ఇందులో ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, పొడి అంతా ఇలా మంచిగా చక్కగా అన్నిటిని నింపేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ఒకటి ఇలా పెట్టుకుందాము నీట్గా. అన్నీ ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మెల్లగా ఒకటొకటి ఇలా టర్న్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ పోకుండా ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనకి సైడ్ డిష్గా అయినా కానీ ఏమన్నా ఇలా కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.